దేవుని గవర్నమెంట్ని నిరాకరిస్తారు వాళ్ళు. దేవునికి ఒక గవర్నమెంట్ ఉంది, ఆయనకు గవర్నెన్స్. ఆ గవర్నెన్స్ మనం పాటించే వాళ్ళం ఉండాలి. ఆ యొక్క పాటించవలసిన మనం ఏం చేస్తామంటే దుర్నీతి కలిగిన వారంగా మలినమైన దురాశలతో శరీరానుసారంగా నడుచుకొని నష్టపడే వాళ్ళంగా మనము ఉంటున్నాం. అలా ఉంటున్నామేమో. మరి అలా ఉన్నటువంటి వాళ్ళని బట్టి ఏం చేస్తున్నాడు, ఈ దుర్నీతి పరులు శరీరానుసారమైన ప్రవర్తన గలవారు, శరీరానుసారంగా నడుచుకునేటువంటి వాళ్ళు అని వాళ్ళని తీర్పు దినానికి కవలు కూడా పెడతాడంట దేవుడు. తీర్పు జరిగే వరకు వాళ్ళని ఏం చేస్తాడంట, చూస్తాడంట, అట్ట పెట్టి ఉంచాడంట. ఆయన వాళ్ళకు తీర్పు తీర్చిన సమర్థుడు. మీరు నా గవర్నమెంట్ని ధిక్కరిస్తారా, మీరు నా ప్రభుత్వాన్ని నిరాకరిస్తారా, మీరు నా ఆజ్ఞని నిరాకరిస్తారా అని వాళ్ళను తీర్పు దినం వరకు కావలిలో ఉంచడానికి ప్రభు సమర్థుడు. అటువంటి పరిస్థితి